కాకినాడ ప్రాంతంలో బలమైన దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు సబ్బిత రఘుయలు గారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు క్రాంతి పౌల్, రెండవ కుమారుడు అభిషేక్ పౌల్. ఒక బాబుకి 20 సంవత్సరాలు, ఒక బాబుకి 18 సంవత్సరాలు. ఫ్రెండ్స్తో కలిసి చిన్న కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళి గోదావరిలో స్నానం చేయడానికి దిగినప్పుడు ఆ గోదావరి నదిలో ఇద్దరు యవనస్తులు కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. ఎంతో విషాదకరమైనటువంటి విషయం. నేను యూట్యూబ్లో చూశాను. ఈ విషయం జరిగిన తర్వాత బ్రదర్స్ కూడా చక్కటి ఆరాధనలో తండ్రి గారికి ఎంతో ఉపయోగపడి ప్రభు పరిచర్య కూడా వాళ్ళు చేస్తూ దేవుని పరిచర్యలో పాలుభాగస్తులై ఉన్నారు. వారి కుటుంబ ఆదరణ కొరకు మనందరము ప్రార్థన చేయవలసి ఉన్నది కనుక కాకినాడ ప్రాంతంలో ఈ చక్కటి పరిచర్య జరిగిస్తున్నటువంటి రఘుయేలు పాస్టర్ గారి యొక్క కుటుంబంలో జరిగిన విషాదము కొరకై, వారి కుటుంబ ఆధార్పు కొరకై, వారి ఇద్దరు బిడ్డలను కూడా వారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ విషయాన్ని మనం గమనించి ఆ దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఆ బిడ్డల యొక్క కుటుంబం అంతటి కొరకు మనం